ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇంత మంచి ఆధ్యాత్మిక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చిన విధానం బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభుని ఆరాధించిన మనము, దేవుడు నీతో నాతో మనందరితో కూడా ఆయన తన వాక్యంలో మాట్లాడి బలపరచాలని ప్రభుట మనం దేవుని వాక్యం శ్రద్ధగా ఆలకించే వారిగా ఉందాం. దేవుని యొక్క పుస్తకం, దేవుని యొక్క గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ఆలకిద్దాం. బైబిల్ గ్రంథం నుంచి కీర్తనలు 4వ అధ్యాయాన్ని మనం చూద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, చదివిన వాక్యము మీది మాట్లాడుతున్నటువంటి దాసుని చేత అయా తండ్రి, నాకును మాకును మా అందరికీను అర్థమవు రీతిలో ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మేమంతా కూడా విని వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను దయచేయమని నడుచున్నాం. నీ కృపలో మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి. నీ హస్తాన్ని మా మీద ఉంచమని మా ప్రభువైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దావీదు తన జీవితంలో అనేకమైనటువంటి కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలో ఇది ఒక అద్భుతమైనటువంటి కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఉత్తరం ఇమ్ము. ప్రియులారా, గమనించండి, నా నీతి ఆధారమైనటువంటి దేవుడు, నేను మొర్ర పెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? ఖచ్చితంగా నేను మొర్ర పెడుతున్నప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలిగజేసినటువంటి వాడు నీవే. ప్రియులు గమనించండి, దావీదు తన జీవితంలో ప్రతిదీ అద్భుతంగా, లేకపోతే ప్రతిదిని ఆర్భాటంగానో, లేకపోతే విశాలమైనటువంటి విధానంలో ఆయన వెళ్ళాల. ప్రతిదీ కూడా ఆయన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుంచే ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రియులు గమనించండి, అందుకే ఆయన ఈ మాటను తన యొక్క హృదయంలో నుంచి చక్కగా బయలుపరుస్తున్నాడు. ఇరుకులో నాకు విశాలత కలిగజేసిన వాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలిగజేసిన వాడువు నీవే. కనుక దేవుడు తన పక్షాన ఉన్నటువంటి మనకి, ప్రియులు గమనించండి, మన నీతికి ఆధారం ఎవరు? ఆధారం ఎవరు? దేవుడు అన్న విషయాన్ని గమనించాలి. దేవుడు మన నీతికి ఆధారం కనుక ఆయన ఏం చేస్తాడట? మొర్ర పెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడట. అంతేకాదు కానీ మనకు ఇరుకులో విశాలతను కలిగజేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇరుకులో విశాలతను కలిగజేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఇరుకు ప్రదేశం, చాలా టైట్ అయినటువంటి ప్రదేశం, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది. ఇరుకులో విశాలత అంటే చిన్నగా ఉన్నటువంటిదే ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. అందుకంటాడు ఇరుకు ద్వారము. విశాలమైనటువంటి ద్వారాలు దేవుడు మనం ముందుంచాడు. మొదట ఇరుకు ద్వారం ఎలా ఉంటుందట? చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రవేశించినప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. అరే ఎందుకు వచ్చారా బాబు అన్నటువంటి విధంగా ఉంటుంది. కానీ పోను 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 ఆ చిన్న మార్గం కాస్త, ఇరుకు మార్గం కాస్త విశాలమైన మార్గంగా కనిపిస్తుంది. అంతేకాదు కానీ విశాలంగా ఉన్నటువంటి మార్గం అంతా కూడా అబ్బా ఆర్భాటంగా ఉంది, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, చాలా విశాలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అనుకున్నటువంటిదంతా కూడా ఏమైపోతుందట? ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? చాలా ఇరుగ్గా ఉండిపోతుంది, టైట్ అయిపోతుంది.
ఎంత విశాలత ఉన్నా కూడా అది ఉపయోగం లేనటువంటి స్థితిలో ఉంటుంది. కనుక నేడు మన జీవితాల్లో దేవుడు ఇరుకులో మనకి విశాలతను కలుగజేసేవాడుగా ఉన్నాడు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవుడిని ప్రార్థిస్తున్నారు, ప్రభువా నన్ను కరుణించుము అంటున్నారు. ఒక ఆయన ఆ త్రోవ పక్కన కూర్చొని, దావీదు కుమారుడా నన్ను కరుణించు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఆయన కరుణ చాలా అద్భుతమైనది, నిత్య జీవానికి నడిపించేటువంటిది, నిత్య జీవితానికి నడిపించేటువంటిది ఆయన కరుణ. చాలామంది ఆయన్ని ఏమేమో అనుకుంటారు, కానీ ఆయన కరుణ కలిగిన దేవుడు. అందుకే ఆయన ఏమన్నాడు, కరుణామయుడా. కరుణామయుడు ఆయన కరుణామయుడు ఎందుకు అయ్యాడంటే, ఆయన బాధను అనుభవిస్తూ కూడా, ఆయన సమస్యలో ఉండి కూడా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి, మరణకరమైన పరిస్థితిలో ఉండి కూడా నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు. చూసావా? అప్పుడు వచ్చి చాలామంది యెరూషలేము కుమార్తెలు వచ్చి చాలామంది ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే వాళ్ళతో అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. పిల్లలు గమనించండి, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అంతేకాదు కానీ మరణిస్తున్న సమయంలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆ సిలువ మ్రాను పైన చాలామంది హేళన చేస్తుంటే ఏమన్నాడు తెలుసా? వీళ్ళంతా నాశనం అయిపోండి అలా, వీళ్ళంతా అంతమైపోవాలి, నన్నే చంపుతారా అనే ఆలోచన కలిగలేడు. ఆయనకి సాధ్యం, ఏమైనా చేయగలిగినటువంటి వాడు. కానీ ఏం చేశాడు తెలుసా? కరుణ చూపించాడు, ప్రేమ చూపించాడు. ఆ ప్రేమే ఈ రోజుకి నిలిచి ఉంది. హల్లెలూయా. ఆ ప్రేమ లేకపోతే మనం ఏమైపోదామో. ఎంతగా ఆయన ఇబ్బంది పెడుతున్నా, ఆయన ఎంతగా అవమానపరుస్తున్నా, ఆయన ఎంతగా నిందిస్తున్నా కూడా ప్రేమ చూపిస్తున్నాడే. ఏమన్నాడు తెలుసా? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, కరుణించుము, వీళ్ళని క్షమించు. ప్రియులు గమనించండి, క్షమాపణ ఎప్పుడు వస్తుంది చెప్పండి? క్షమాపణ ఎప్పుడు వస్తుంది? ఒకడి మీద కరుణ, ఒకడి మీద దయ ఉన్నప్పుడే క్షమాపణ వస్తుంది. నేను క్షమించాను పో అంటే కుదరదు. క్షమించానన్న ఒక మాట కుదరదు. ఎలా వస్తుంది? క్షమాపణకు ముందు వచ్చేదే కరుణ. వాడి మీద కరుణ కలిగి ఉంటే, వాడి మీద ప్రేమ కలిగి ఉంటే, వాడి మీద దయ కలిగి ఉంటే ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? ఆలోచించండి. అప్పుడే వాడిని క్షమించేటువంటి మనస్తత్వం వస్తుంది. ప్రేమ లేకపోయినా, కరుణ లేకపోయినా, దయ లేకపోయినా క్షమించలేము. ఎందుకంటే కఠినమైపోతుంది స్వభావం. బండలాంటి హృదయంలాగా మార్చబడుతుంది, కఠినమైపోతుంది. అప్పుడు ఎదుటి వ్యక్తిని క్షమించలేము. ఎదురు తిరగటానికి అవకాశం ఉంటుంది, దాడి చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ ఈయన ప్రేమ కలిగిన వాడు. అందుకే కరుణించుము, నీ కరుణ. నేను ఎలాంటి వాడినైనా సరే ప్రభువా, నేను పాపిని, నేను ద్రోహిని, నేను మంచివాడిని ఎంత మాత్రం కూడా కాదు, మంచి అనేది నాలో లేదు, కనుక నన్ను కరుణించు. ఆ గుడ్డివాడు అడిగాడు, కరుణించు ప్రభువా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, కరుణించుము. చాలామంది కరుణించుము, కరుణించుము, కరుణించుము అంటే వారి మీద కనికరం కలిగితే ఏమొస్తుంది? అద్భుతాలు జరుగుతాయి, వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు కనుక మనల్ని కరుణిస్తే
దేవుడు కనికరించి మన ప్రార్థన ఆలకిస్తే నా ప్రార్థన అంగీకరించుము. ఆలోచించండి, మన జీవితాల్లో ఇరుకులో విశాలత కలిగించిన వాడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి మనకి సరళమైనటువంటి మార్గంలోకి తీసుకెళ్తున్నటువంటి అద్భుతమైన దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఆయన ఏం చేయాలంట? ఆయన కరుణ మన మీద ఉండాలి. ఈ విషయం గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనకి బయలుపరుస్తుంటాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఆయన కరుణ మన మీద ఉండాలి. ఊరికే ఆయన వినడు. మనం చేసే ప్రార్థన ఆయన ఆలకించాలంటే మొట్టమొదటిగా ఆయనకి నీ మీద కరుణ రావాలి, నీ మీద దయ రావాలి, ఆయన కనుచూపు నీ మీదకు రావాలి. అప్పుడే ఆయన వింటాడు. మనం తలుచుకుంటే ఆయన యాక్సెప్ట్ చేయటం కాదు. మనం ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తే, ఏది పడితే అది ప్రార్థన చేస్తే, మన ఇష్టం వచ్చిందల్లా ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు. ఆయన వినాలి అనుకోవాలి నీ ప్రార్థన, ఆయన ఆలకించాలి అనుకోవాలి. అప్పుడేమవుతుందో తెలుసా? ఆయన కరుణ నీ మీదకి వచ్చినప్పుడు చెప్పు, వింటాను అంటాడు. ఒక ఆమె తరచూ ప్రార్థన చేస్తుందంట, తరచూ ప్రార్థన చేస్తానే ఉంది, కానీ జవాబు రావట్లే. ఇసుకు వచ్చేసింది ఆమెకి. ఏమి దేవుళ్ళే అనుకుంది. అందుకే ఇలాంటి వాళ్ళ కోసం దేవుడు ఏం చెప్పాడంటే, ప్రియులను గమనించండి, ఒక ఆమె తన యొక్క ప్రత్యర్థికి ఎవరైతే ఉన్నాడో తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి గొడవ జరిగింది, ఏదో సమస్య వచ్చింది, న్యాయం కావాలని న్యాయవాది దగ్గరికి వెళ్ళింది. ఆ న్యాయం చెప్పేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గరికి రోజు వెళ్తుంది. వెళ్ళి, అయ్యా, నాకు నా ఇంటి ఎదుర్కొన్నటువంటి వ్యక్తికి గొడవ జరిగింది, మా ఇద్దరికి ఒక సమస్య ఉంది, మీరు న్యాయం చేయాలి. ఒక రోజు వచ్చింది, 2 రోజులు వచ్చింది, 3 రోజులు వచ్చింది. ఇప్పుడు కాదులే మా తర్వాత అన్నాడు, వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్తుంది. ఇలాగ రోజు కనిపిస్తానే ఉంది. ఒక రోజు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆమెను పిలవండి. హల్లెలూయా. ఆమెను పిలవండి, ఆమె సమస్య ఏంటో తెలుసుకుందాం అని కలిగిందే. ఆమెను పిలవండి అని కలిగిందే, అదే కరుణ. ఎప్పుడైతే ఆమెను పిలిచాడో ఆమెకు ఖచ్చితంగా న్యాయం జరిగించాలి. ఆమె సమస్య ఏందో వినాలి. ఆమె సమస్యని నేను ఈరోజు పరిష్కరిస్తాను అని అనుకున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనం ప్రార్థన చేసేది ఆలకించడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రార్థన చేసినంత మాత్రాన అద్భుతాలు జరగవు, మనం ప్రార్థన చేసినంత మాత్రాన గొప్ప కార్యాలు జరగవు, మనం ప్రార్థన చేసుకోవాలన్నంత మాత్రాన మనకు కావాల్సిన అక్కర్లన్నీ దొరకవు. విషయం ఏంటంటే, నీ ప్రార్థన ఆయనకు నచ్చాలి. అర్థమవుతుందా? నీ ప్రార్థన ఆయనకు నచ్చాలి. చేసే ప్రార్థన ఆయన ఆలకించాలంటే నీ మీద ఆయన కనికరం ఉండాలి. ఆయన కనికరం లేకుండా ఎంత చెప్పినా వేస్ట్ అంటారు. చూడండి, ఏమంటారు? మనం ఎంత చెప్పినా వేస్ట్, ఎంత మొత్తుకున్నా వేస్ట్, ఎంత ఏడ్చినా వేస్ట్. మొట్టమొదటిగా మనం సంపాదించాల్సింది ఏంటంటే మన నీతిని కాపాడుకోవాలి, మన క్రియలను కాపాడుకోవాలి. అందుకే ఈ వాక్యంలో మొట్టమొదటిగా ప్రస్తావించాడు, నా నీతికి ఆధారం ఒక దేవా అని ప్రస్తావించాడు కదా. అంటే నీ నీతిని కాపాడుకుంటే ఏమవుతుంది? మన నీతిని మనం కాపాడుకుంటే ఏమవుతుంది? ఆయన కరుణ మన మీద ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. అందుకే నరులారా, ఒక మాట చెప్తాడు చూడండి, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకదరు.
ప్రియులు గమనించండి, ఎంతకాలం చాలామంది ఎంతకాలం చేస్తూ ఉంటారు కానీ మొదటి నీతిని వెతకరు. అందుకే ఆయన అనే ఉన్నాడు, నా నీతిని వెతకండి, మొదట నా నీతిని వెతకండి. నీతిని వెతకటల్లా మనం ఏం చేస్తున్నాం, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఆయన ఏం చేస్తాడంట, క్రైస్తవులమైన మనం, క్రీస్తుని నమ్మిన మనం, నేను క్రైస్తవుని అని చెప్పుకునే మనం, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తుని నేను ప్రేమిస్తున్నాను, నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్నాం. కానీ అది క్రియల్లో లేదు, అది మన నీతిలో కనిపించట్లేదు. కనుకనే ఏమైపోతున్నాం, ఆయన గౌరవాన్నంట అవమానముగా మారుస్తున్నామంట. ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని ఎదగెదరు. అబద్ధమైన వాటిని వెతుకుతున్నాం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. యెహోవా దొరుకు కాలం ఇదే, వెతకండి. మనం ఏం చేస్తున్నాం, వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాం. వ్యర్థమైనటువంటి కార్యక్రమాలకి ఏదోదో ప్రాకులాట, ఏమేమో చేయాలి, ఏదో వెతుకుతున్నాం. వ్యర్థమైనవి ఇవన్నీ కూడా. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. నీకు ఏం కావాలన్నా కానీ, నీ సమస్య ఏదైనా కానీ, నీ బాధ ఏదైనా కానీ, నీ ఇబ్బంది ఏదైనా కానీ, మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే మనకు కావాల్సినవన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు కావాలి, మనకు తెలుసు. చెప్పాడు వాక్యంలో, మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. మీరు ఏం తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందాం అన్నీ ఆయన తెలుసు. కాబట్టి అవన్నీ మీకు అనుగ్రహించబడను. అయిపోయింది కదా, చాలా సింపుల్ కదా. మనం ఏం చేస్తున్నాం, వ్యర్థమైన వాటినే ఎదుగుతున్నాం, కావాల్సిన దాన్ని వెతకట్లా. అంతేకాదు కానీ ఏం చేస్తున్నామంట, దేవునికి ఒక గౌరవం ఉంది, దేవుని గౌరవం ఉంది. అన్ని జనులు ఎదుట నా నామాన్ని అల్లరిపాలు చేయమాకండి, అన్ని జనులు ఎదుట నా నామాన్ని దోషంగా చేయమాకండి, అవమానకరంగా చేయకండి. నాకు ఒక గౌరవం ఉంది, నేను ఒక దేవుడిని, నాకు ఒక గౌరవం ఉంది. సంత వీధుల్లో దాన్ని బేరమాడమాకండి, దాన్ని అమ్మమాకండి, దాన్ని హేళన చేయమాకండి, దాన్ని వ్యర్థం చేయమాకండి. ఆయన నామానికి ఒక గొప్ప విలువ ఉంది. అన్ని నామముల కన్నా పైనామం ఇది, అన్ని నామముల కన్నా పైనామం ఇది, గొప్ప నామం ఇది. ఈ నామమున అద్భుతాలు జరుగుతాయి, ఈ నామమున ఘనమైన కార్యాలు జరుగుతాయి, ఊహించినటువంటి అద్భుతాలు జరుగుతాయి. నీకు ఏది కావాలన్నా ఈ నామమునే నువ్వు ప్రార్థన చేయాలి. మరేంటి అలాంటి ఆయనకి ఏం చేస్తున్నావు, ఆయనకు ఒక గౌరవం ఉంది, ఆయన నామానికి ఒక గౌరవం ఉంది. మనం ఏం చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ ఆయన గౌరవాన్ని పాడు చేస్తాం. ఇప్పుడు బాగా గమనించండి, పిల్లలు తప్పు చేశారనుకోండి, ఎవరిని అంటారు, ఏం పెంపకం రా ఇది అంటారు కదా. పిల్లలు తప్పు చేస్తే ఏం పెంపకం రా ఇది. ఇప్పుడు ఎవరికి గౌరవం, పిల్లాడుకా, తల్లిదండ్రులకా, వారిని పెంచి పోషించిన వారికా? పిల్లలు ఆలోచించుకోవాలి, ఎవరికి గౌరవం. ఇప్పుడు నిన్ను బట్టియే కదా అన్ని జనులు ఎదుట దేవుని నామము దూషించబడుతుంది. వాక్యం చాలా జాగ్రత్తగా మనం వినాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక ఆయన నామాన్ని మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా చాలా అంటే చాలా జాగ్రత్తగా, భయముతో. నా దేవుడికి ఒక గౌరవం ఉందండి, నా దేవుని పేరుకు ఒక గౌరవం ఉంది. ఆయన గౌరవాన్ని నేను ఎంత మాత్రం కించపరచను. నువ్వు గౌరవించట్లేదు, అన్ని జనుల ఎదుట అవమానపరుస్తున్నావు. వాళ్ళ దేవుడు నమ్ముకుంటారంటండి, వాళ్ళు క్రైస్తవులు అంటండి, ఇక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా గమనించండి, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. మొదట ఆయన నీతిని వెతుకు, ఆయనే నా నీతి అని ఆయన నీతిని నువ్వు ఆధారం చేసుకో. అప్పుడు ఆటోమేటిక్గా
దేవుడిని ప్రార్థనలకి ఇస్తాడు, నీకు కావాల్సినన్ని ఇస్తాడు. అన్ని జనులు ఎదుట ఆయన నామాన్ని నువ్వు ఎంత మాత్రం కూడా నవ్వులు పాలు చేయకూడదు. ప్రతి దాంట్లో ఏదైనా సరే, ప్రతి దాంట్లో నవ్వులు పాలు చేయకూడదు. ఇంకా ముందుకెళ్దాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని గుర్తుంచుకోవాలి. దేవుని పిల్లలు ఎవరి కోసం చెప్పండి? ఈరోజు చాలామంది ఏం చేస్తుంటే తల్లిదండ్రులు పిల్లలు పుడతారు, ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే నా కోసమే, మా కోసమే అనుకుంటారు. దేవుడు పిల్లల్ని కలిగించేది తన కోసం కానే కాదు, మీకోసం కానే కాదు. దేవుడు పిల్లలు కలిగించేది దేవుని కొరకు. మనం అనుకుంటాం నా కొరకు, నా కొరకు, నా కొరకు, నా కొరకు. దేవుడు మాకు పిల్లల్ని ఇచ్చాడండి, దేవుడు మాకు కుమారుని ఇచ్చాడండి, దేవుడు మాకు కుమార్తెని ఇచ్చాడండి. మన కొరకు కాదు, దేవుని కొరకు పిల్లల్ని ఇస్తాడు. ఈ పిల్లలే పెరిగి పెద్దవారై దేవుని భక్తులుగా చేర్చబడతారు. దేవుని పని కోసం, దేవుని యొక్క పని పాత్రలుగా వాడబడుటకు, దేవుని యొక్క సన్నిధిలో ఇన్స్ట్రుమెంట్స్గా వాడబడుటకు, దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర వాళ్ళు చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అందుకే దేవుడు తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకుంటాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయం నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. ఏంటట? భయం నుండి పాపము చేయకుడి. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు, భయము పాపమని తెలుసు, ఇది పాపమని తెలుసు, ఇది వ్యర్థమైందని తెలుసు, దీని దగ్గరికి వెళ్ళకూడదని తెలుసు, భయపడుతూ ఉంటారు, భయంగానే ఉంటారు. భయపడుతూ పాపం చేయకండి. విచిత్రంగా ఉంది కదా. చాలామంది ఏం చేస్తారు, ఓ వ్యక్తికి ఒక వస్తువు ఇచ్చి, ఒక చిన్న వస్తువు ఇచ్చి దాంట్లో బాబు నేను మళ్ళీ వస్తాను, దీన్ని ఓపెన్ చేయమాక, దీనిలో చాలా ముఖ్యమైన వస్తువు ఉంది, దీన్ని ఓపెన్ చేయొద్దు, నేను జాగ్రత్తగా చూడు అని చెప్తే ఆ వ్యక్తి ఏం చేశాడట, మళ్ళీ వచ్చి చూసేంత, ఆ వ్యక్తి ఎవరైతే ఇచ్చాడో ఆ వ్యక్తి వచ్చి చూసేంతవరకు ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, వేచి ఉండాలి కదా, వేచి లేడు. చూడాల్సిందే. ఏముందో దాంట్లో చూసేసాడు. ఏముంది? ఏమి లేదు. ఈయన ఓపెన్ చేశాడు అని రుజువు ఏంటి చెప్పండి? దాంట్లో ఏమీ లేదు. ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయడమే రుజువు. అది ఓపెన్ చేయకూడదు. ఇక్కడ మనకేంటి దేవుడు ఇచ్చేటువంటి వాక్యం ఏమిటి? దేవుడు చెప్పింది చెప్పినట్టు మనం వినాలి, చెప్పింది చెప్పినట్టు చేయాలి. వద్దు అనేది వద్దు అంతే, చేయమన్నది చేయాలి. మనం ఏం చేస్తున్నాం? చెయ్యమన్నది చేయట్లా, వద్దు అన్నదే చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము? వద్దు అన్నది భయపడుతూ చేస్తాం కదా. తెలుసు మనకి అది తప్పు, చేయకూడదు. ఆడేముండదు, మళ్ళా ఏదో ఆరాటం, ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం. ప్రియులరా, నీ మనసు నిన్ను గద్దించిందనుకో అని ఆపేయాలి. గద్దింపును అసహించుకోకూడదు, గద్దింపును త్రోసిపుచ్చకూడదు. గద్దింపుని ఎంత మాత్రం కూడా అసహించుకుంటే వాడు పశుప్రాయుడు. జాగ్రత్త.
కనుక భయపడుతూ పాపం చేయమాకండి. పాపం అని తెలిసినప్పుడు మళ్ళీ భయపడతారు ఎందుకు? భయపడుతూ పాపము చేయకండి. అది భయం అని తెలిసి భయపడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా, అది పాపము. మళ్ళీ భయపడుతున్నారు. మనస్సాక్షిని మీరేం చేస్తున్నారు? చంపుకుంటున్నారు. మీరు భయపడుతున్నారంటే, భయపడుతూ పాపం చేస్తున్నారంటే మీలో ఉన్న మనస్సాక్షి ఎవరికి ప్రతిరూపం? అది దేవునికి ప్రతిరూపం. ఆ దేవునికి ప్రతిరూపమైనటువంటి ఆ మనస్సాక్షిని చంపి ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. మనము పాపం చేయాలి అంటే మొట్టమొదటిగా మనస్సాక్షి అడ్డు వస్తాడు. మనస్సాక్షిని చంపామనుకో మనం భయపడ్డామని అర్థం. భయపడ్డాం. పాపము చేయకండి, అది పాపము. దాని జోలికి వెళ్ళకండి. పాపం జోలికి వెళ్ళకూడదు. ఇక ముందుకు వెళ్దాం. మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరుకుండుడి. ధ్యానం చేసుకొని ఊరకుండుడి. ఆలోచించి ఏం చేయాలట? పాపం అని తెలిసి కూడా మనం ఏం చేయాలి? ఊరకుండుడి. ఎంత మాత్రం కూడా దాని జోలికి పోకూడదు. మనసులో జ్ఞాపకం చేసుకోవాలి, దాని జోలికి ఎంత మాత్రం కూడా పోకూడదు. నీతియుక్తమైన బలుపు అర్పించుచు యెహోవాను నమ్ముకొనిడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. చెప్పుకున్నాం కదా, దేవుడు మాకేం చేయట్లేదు, దేవుడు మాకేం కార్యాలు చేయట్లేదు, ఏమి అద్భుతాలు చేయట్లేదు అనుకుంటూ ఉంటారు. అనేకులు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏం అద్భుతాలు చేయట్లేదు. ఈ అద్భుతాలు చేయాలంటే మొట్టమొదటిగా ఆయన కరుణ నీ మీద కూడా రావాలి అని చెప్పుకున్నాం. నువ్వు ఆయన నీతి ఎతకాలి. ఆయన నీతిని వెతకకుండా, ఆయన రాజ్యాన్ని వెతకకుండా, ఆయన చెప్పింది చేయకుండా రావు. అందుకే ఎలాంటి వారిలో మాకు మేలు చూపువాడెవడని పలువురు అనుకులు అనుకుంటూ ఉంటారు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రసరింపచేయము. వారి ధాన్య ద్రాక్షారసమును విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించేదివి. హల్లెలూయా. అధికమైనటువంటి ధాన్యాలు, అధికమైనటువంటి ద్రాక్షారసములు, విస్తరించిన, అభివృద్ధి చెందిన, విస్తారమైనటువంటి పంట కోసుకున్న, విస్తారమైనటువంటి డబ్బున్న కంటే కూడా ఏమిటట? దేవుడిచ్చేటువంటి సంతోషము చాలా అధికమైనది. అది నా హృదయంలో పుట్టించినది. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండెను, నీవు నన్ను సురక్షితంగా నివసింపజేయదు. హల్లెలూయా. ఇది అద్భుతంగా ఉంది కదా. నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నెమ్మది. ఎంత సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత పలుకుబడి సంపాదించినా, ఎంత ఐశ్వర్యం సంపాదించినా, ఒకడు ఈ లోకమునంతా సంపాదించుకున్నా నెమ్మది లేనటువంటి జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనం ఉండుట కంటే, భక్తుడు పాడతాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు కదా. దేవుడు తన కృపలో మనల్ని ప్రేమించి మనకిచ్చేటువంటి అద్భుతమైనటువంటి వరం ఏంటో తెలుసా? నెమ్మది. జీవితంలో మనకి ఎంత సంపాదించినా నెమ్మది లేకపోతే, విస్తారమైనటువంటి డబ్బున్నా నెమ్మది లేకపోతే ఉపయోగం లేదు. నెమ్మదితో
వాక్యం చూడండి, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. ఎవరు ఉన్నారు చెప్పండి? నెమ్మదితో పండుకొని నిద్రపోయేవాళ్ళు, ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. కనుక దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు ఏం చేస్తారట? నెమ్మదితో పండుకుంటారు. విస్తారమైన డబ్బు నెమ్మదిని కలుగు చేయదు. నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదా. ఒంటరిగా ఎవరు లేరు, నాకు ఏమీ లేదు, నాకు ఎవరు నాకు సహకరించట్లేదు, ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరి జీవితంలో ఉన్నాను, ఏమీ లేదు అనుకున్నటువంటి మనకి ఆయన ఏం చేస్తాడట? ఒంటరి వాడివి అని అనుకోకు. ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను సురక్షితముగా ఏం చేస్తాడంట? సురక్షితముగా నివసింపజేసేదను. సురక్షితముగా ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను సురక్షితముగా నివసింపజేస్తాను. సురక్షితముగా అంటే కాపాడుతాడు. నీకు ఎలాంటి హాని లేదు. పగల ఎండ దెబ్బైనా, రాత్రి చీకటి దెబ్బైనా, నీకు ఇబ్బందికరమైనటువంటి ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా నేనేం చేస్తాడంట? సురక్షితముగా నిన్ను కాపాడేటువంటి దేవుడు సమర్థుడు. తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ తండ్రి, దయగల రాజ్యాన్ని కృపకుందా. ఇంతవరకు నీ కృపలో కాచి కాపాడి బలపరిచి ఆశీర్వదించి మాతో అందరితో కూడా మాట్లాడి బలపరిచారు. అది బట్టి నీకే మహిమ కలిగాక. నేను వాక్యమును మా హృదయంలో భద్రపరచుకుని కృపను తెచ్చమని ఈ ఆదివారం ఆరాధన సభాసకుడిగా నీ సన్నిధిలో నీ నామం భయంకరంగా జరిగించేందుకు వందనాలు చేస్తున్నాను. చేరవచ్చిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన ప్రతి బిడ్డని మరొక దినం నీ సన్నిధికి నడిపించుకోమని నీ కృపా కనికరాన్ని మా వేధించమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. ప్రార్థనా కూడిక ముగించబడింది. అందరం సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని నామానికి మహిమ గాక. ప్రైజ్ ది లార్డ్.